అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, భారతీయుడు సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ మీ దృష్టికి తీసుకురావడమే ఈ వీడియో యొక్క ఉద్దేశంగా భావించండి. సోదరులారా, సోదరీమణులారా, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రారంభిస్తా ఉన్నాను. మనం భారతీయుడు మొదటి పార్ట్ చూసినప్పుడు దేశంలో ఒక ఫ్రీడమ్ ఫైటర్గా మనకి కమల్ హాసన్ కనిపిస్తాడు. దేశంలో పేరుకుపోయినటువంటి అవినీతి మీద, దేశంలో వెనకబడటానికి కారణమయ్యే పరిస్థితుల మీద పోరాటం చేస్తాడు. అక్కడ నుంచి ఏదో బాంబ్ బ్లాస్ట్ అని అనుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు, కానీ ప్రేక్షకులు మాత్రం అర్థమవుతుంది అతను తప్పించుకొని వేరే ప్రాంతానికి వెళ్తాడని చెప్పేసి. సో, అతను ఏం చేస్తూ ఉన్నాడు అనేది సెకండ్ పార్ట్లో స్టార్ట్ అయ్యింది. మొదటి పార్ట్లో అవినీతికి పాల్పడి తన కొడుకు రెవెన్యూ మధ్యలో మీడియేటర్ కానండి, బ్రోకరేజ్ అనండి, ఆర్టీఓ ఆఫీస్లో ఒక బ్రోకర్గా లేకపోతే ఏమంటారు, తన ఆర్టీఓ ఆఫీస్లో పనిచేసే మీడియేటర్, ఏజెంట్ అంటారు. ఇవాళ రేపు సర్టిఫికేట్లు వచ్చినాయి, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినా రాకపోయినా అట్లా ఇప్పించడం వల్ల ఒక కుటుంబానికి నష్టం జరిగితే, ఇట్లా తన కొడుకు భారతీయుడు ఎవరైతే ఉన్నారో కమల్ హాసన్, తన కొడుకు ఇట్లా అనేక కుటుంబాలకు నష్టం చేయడానికి, అనేక మంది ప్రాణాలు పోవటానికి కారకుడైన కావటం ఇదైతే తన కొడుకును కూడా, అంటే ఫస్ట్ పార్ట్లో 2 డ్యూయల్ రోల్ చేశాడు, దిప్పత్రాపనాయం చేశాడు భారతీయుడు 1లో. సో, తన కొడుకును కూడా చంపేస్తాడు తండ్రి పాత్రలో ఉన్న కమల్ హాసన్. సో, అంటే దేశం అంటే ఫ్రీడమ్ ఫైటరు, తను దేశం కోసం తన ప్రాణాలను అర్పించేటువంటి అవసరం, తన ప్రాణాలను పణంగా పెట్టైనా యుద్ధం చేస్తూ ఉంటాడు. సో, సహజంగానే మనకి జెంటిల్మెన్ శంకర్ మనం చూసినప్పుడు తనది సహసిద్ధంగానే పీడిత వర్గాల, సబ్బండ వర్గాల పక్షపాతిగా కనిపిస్తారు. అదేవిధంగా ఆయన సినిమాలన్నీ జెంటిల్మెన్ కానివ్వండి, అపరిచితుడు కానివ్వండి, లేకపోతే మొదటి భారతీయుడు కానివ్వండి, రెండో భారతీయుడు కానివ్వండి, ఇంకా యూత్ఫుల్ మూవీస్ కొంచెం ఎంటర్టైన్మెంట్స్ అవి వేరే ఉంటాయి ఒక భాగం. సో, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మనకి జెంటిల్మెన్ శంకర్ సినిమాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంటుంది. ఈ భారతీయుడు 2లో కూడా అందులో అన్ని నవరసాలు ఉన్నాయి. ఇంట్రెస్టింగ్గా ఉంది, సూపర్ డూపర్ హిట్. నేను మొదటే చెప్తున్నాను, ఈ సినిమాకి 5కి 5 ఇచ్చేయచ్చు. భారతీయుడు 1, భారతీయుడు 2, భారతీయుడు 3 కూడా ఉంటుంది అనేది సిరీస్ తీసుకుంటూ పోవచ్చు. ముఖ్యంగా దేశంలో భారతీయుడు 1లో ముఖ్యంగా దేశాన్ని నష్టం చేసే వ్యక్తులను, శక్తులను పెట్టాడు. భారతీయుడు 2లో సినిమా పడుతుంటేనే ప్రధానంగా ఇందులో మనకు కనిపిస్తూ ఉంటారు. భారతీయుడితో పాటుగా 2 ప్రధానమైనటువంటి రకుల్ ప్రీత్ ఒకళ్ళు, సిద్ధార్థ ఒకళ్ళు. వీళ్ళు ఒక టీము యూట్యూబ్ ఛానల్, మనలాంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఒక టీం పెట్టుకొని వాళ్ళు అటు యూట్యూబ్ని పెద్ద ఎత్తున వేలల్లో, మేము కూడా మర్చిపోతూ ఉంటాం ఎంతమంది చూశారని. ఎక్కువ మంది చూస్తే ఆ రోజు సంతోషం ఎక్కువ, అన్నం కూడా తిన్నాం, సంతోషంతోనే కడుపు నిండిపోతూ ఉంటుంది. జనరల్గా ఛానల్స్ ఉన్న వాళ్ళ, అంటే చాలామంది ఛానల్ మిత్రులు, ప్రజలతోనే నిత్యం ఎక్కువ కలవడానికి ఆస్కారం ఉన్నటువంటిది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి సినిమా కూడా యూట్యూబ్ ఛానల్తోనే లేకపోతే సోషల్ మీడియాతో లింక్ ఉన్నది. ప్రధానంగా కొంతమంది ఫుడ్ ఐటమ్స్ చేసుకుంటూ వెళ్తారు, కొంతమంది వ్యూవర్స్ని పెంచుకునే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇంకా రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటారు. కొంతమంది సాహిత్యం మీద ఒకళ్ళు, కొంతమంది లలిత కళల మీద, కొంతమంది పర్యావరణం మీద, కొంతమంది అనేక అంశాలు ఉన్నాయి. ఇంకొంతమంది అశ్లీల సాహిత్యము లేకపోతే వాటికి సంబంధించిన అంశాల మీద చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకోళ్ళు దేశ అభివృద్ధికి సంబంధించిన అంశాలు చేసేవాళ్ళు ఉన్నారు. మన ఛానల్కి సంబంధించి, మన న్యూ లక్ష్యాకి సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రజాపక్షంగా లేకపోతే ప్రజల ఆలోచన ధోరణికి సంబంధించి, ప్రజల నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేక, ముఖ్యంగా భారతదేశంలో కులాలు ఉన్నాయి, కులాల వెనకబాటు స్థానానికి సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణాలని స్పృశించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను బేసికల్గా ఒక ఎన్జిఓగా ఉన్నాను కాబట్టి ప్రస్తుతం నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పిల్లలకు సంబంధించి మాట్లాడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్నిసార్లు సాధ్యం కావట్లేదు. పిల్లలకు సంబంధించి అంతకుమించి ఎక్కువ కూడా మాట్లాడించేది కావట్లేదు. కొన్ని ఎక్స్పర్ట్స్ ఉంటే భవిష్యత్తులో బిలో 18, బిలో 14 పిల్లలకు సంబంధించి వివిధ రంగాల్లో నిష్ణాతులు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. కాకపోతే మెచ్యూర్డ్గా మాట్లాడే అవకాశం అయితే లేదు పిల్లలకి, ఎందుకంటే పెరిగే వయసు కాబట్టి సమాజం పట్ల వాళ్ళకి పెద్దగా అవకాశం ఉండదు. వాళ్ళు ఉన్నటువంటి కళారంగమో, క్రీడారంగమో, ఇంకో రంగమైన అంత పరిపక్వత పూర్తి స్థాయిలో వస్తుందని భావించలేం. సో, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన ఛానల్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో, ముఖ్యంగా ఇది న్యూ లక్ష్య ఛానల్ అనేది అందరిది అనేది భావిస్తూ ఉన్నాను. నేను ఈ దేశాభివృద్ధిలో
నా వంతు పాత్ర, మన ఛానల్ పాత్ర అది నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేసినట్టుగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంటెన్షన్ కూడా నాకు తెలియకుండా ఇంటెన్షన్ అటువైపు వెళ్ళాము మేము. మన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఎక్కువ మందిలో ఇన్స్పిరేషన్ కోసం చేస్తున్న క్రమంలో వచ్చినటువంటిదే మన ఛానల్. సో ఈ క్రమంలో మన కోసం అని పెట్టుకున్నటువంటి ఛానల్ ఎక్కువ మంది ప్రయోజనాల కోసం పాటుపడాలంటే ఎక్కువ మందితో మాట్లాడిపించాల్సిన అవసరం వచ్చింది. సో ఇదేమి నేనే 24 గంటలు చేస్తున్నానని చెప్పలేనులే కానీ సో సమాజాభివృద్ధికి బేసికల్గానే సమాజాభివృద్ధికి మన చేతనైన కర్తవ్యాలు నిండు అడవిలో అట్లా చెప్పాల్సి వస్తే అమావాస్య అడవిలో ఒక చిన్న టార్చ్ లైట్, ఒక చిన్న కోవొత్తి అంటారు, క్యాండిల్ అంటాం కదా, అదే మనకి వెలుగునిస్తుంది. అడవికి అంతా అది వెన్నెల్లాగా చీకట్లో పౌర్ణమి నాటి ఎన్నెల్లాగా వెలుగునిస్తుందో లేదో ఇవ్వాలనేదే నాకు ఉన్నటువంటి ఉద్దేశం మన ఛానల్ ద్వారా. సో అడవిలో అంతా కారు చీకట్లో అంటే పౌర్ణమి నాడు వచ్చే వెన్నెల్లాగా మన ఛానల్ ఎక్కువ మంది ప్రజల జీవితాల్లో, అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగు నిండాలని, ఈ దేశ అభివృద్ధికి సంబంధించిన బాటలు వేయాలని ఆ వైపుగా అయితే ఒక చిరు ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకోసం ఈ దేశ ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రయోజనాల కోసం ఖచ్చితంగా మన వంతు పాత్ర మనం భవిష్యత్తులో కూడా ఛానల్తో పాటు మనం ఉన్న వేదికల నుంచి కూడా ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది. అందులో తేడా ఏం లేదు. దానికి సంబంధించినటువంటి చాలామంది చర్చలు, సభలు, సమావేశాలు, కథా కార్యక్రమాలు, ఓకే మరిన్ని అంశాలు భవిష్యత్తులో కూడా మాట్లాడుకుందాం. మనం సినిమాలో ఉన్నాం కాబట్టి. సో ఇది యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి సిద్ధార్థ ఎవరైతే ఉన్నారో, సిద్ధార్థ రకుల్ వాళ్ళ టీం ఒక 5-6 ఉంటారు. వాళ్ళు యూట్యూబ్ వ్యూవర్స్ని పెంచుకోవటం, 1 మిలియన్ 10 మిలియన్ల వ్యూవర్స్ని పెంచుకోవటం ఎజెండాగా ఉంటుంది. వాళ్ళు జనరల్గా వెళ్ళినప్పుడు యూట్యూబ్ జర్నలిస్టులు అనండి, లేకపోతే సోషల్ మీడియా జర్నలిస్టులు అనండి, ప్రింట్ మీడియా జర్నలిస్టులు అనండి, శాటిలైట్ జర్నలిస్టులు అనండి, చేసుకుంటే ఉపాధి ఒకవైపు ఉంటుంది. బతుకుదెరువు ఎవరైనా ఆకలి నీళ్ళు లేకుండా ఎవరు ఉండరు మీడియా రంగానికి సంబంధించి వచ్చినప్పుడు. సో అందుకోసం ఉపాధి బ్రతుకుదెరుగుతో పాటు వాళ్ళు బ్రతుకుతూ సమాజానికి ఫోర్త్ ఎస్టేట్ అంటారు, మొదటి నుంచి రాజుల కాలం నుంచి ఉన్నది, భూమి ఆవిర్భావం నుంచి ఉన్నది. సో మొదటి వార్తాహరుడు ఒక డప్పు కొట్టే మాదిగ సమాజ వర్గం దళిత బిడ్డ టమకా వేసి చేసినటువంటి, అట్లా చెప్పాల్సి వస్తే పురాణాల ప్రకారం చెప్పుకోవాల్సి వస్తే నారదులు వారు ఈ వార్తలు చేరవేసే వార్తాహరుడుగా మనకి వినిపిస్తారు. మనం అనేక డాక్యుమెంటరీస్లో చూసినా లేకపోతే కామెంటరీలు చూసినా. సో అసలు ఎజెండాలోకి వచ్చేద్దాము. సిద్ధార్థ రకుల్ టీం ఎవరైతే ఉన్నారో, హీరో హీరోయిన్, వాళ్ళు అంటే దేశంలో వీళ్ళు జర్నలిజంలో వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఏదైతే ఉందో డిజిటల్ మీడియా పరంగా, శాటిలైట్ పరంగా అట్లా వాళ్ళ విధానం వాళ్ళు చేసుకుంటూ పోయే క్రమంలో అనేక సమస్యలు రేజ్ అవుతూ ఉంటుంటాయి. ఈ సినిమాలో అది కూడా చూపించారు. ఈ సమస్యలు రేజ్ అవుతుంటే వీళ్ళ మన ఛానల్ లాగానే మనం అన్నీ 100కి 100 చూపించగలుగుతాం, కానీ కొంత పరిష్కారం చేయలేము. చాలామంది సంప్రదిస్తూ చర్చించుతూ మనం ముందుకెళ్లాల్సిందే. కలెక్టర్ గారితోనే కొన్ని సమస్యలు ఉంటాయి, కలెక్టర్ గారు తెచ్చే నేను వెంటనే కలెక్టర్ గారిని కలిసే అవకాశం లేకపోవచ్చు. కాకపోతే కలెక్టర్ గారు ఎప్పుడైనా కలిస్తే ఆ చర్చలలో, మీటింగ్లలో అంశాలు రేజ్ చేయడానికి లేకపోతే వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం, ఆ నాయకుల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. సో ఆ విధంగా సామాజిక అంశాలు ఏదైతే ఉన్నదో, దేశాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు భవిష్యత్తులో కూడా మన వంతు మనం ఉన్న వేదికల నుంచి, మనకున్నటువంటి ఛానల్తో పాటు మన వేదికల నుంచి కూడా దేశాభివృద్ధికి సంబంధించి బాటలు వేసే ప్రయత్నం చేద్దాం. సో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేస్తున్న క్రమంలో వాళ్ళు యూట్యూబ్ నుంచి వాళ్ళు అంత చేయలేకపోతున్నాం. అంటే మనం చాలా కాలంగా ఆర్గనైజేషన్లో ఉన్నాం, చాలా ఉద్యమాలు చేసాం, కేసులు అవన్నీ బేస్ చేస్తూ వచ్చాం. సో ఏదైనప్పటికీ కూడా వాళ్ళు సినిమాటిక్గా చూపించారు. జెంటిల్మెన్ శంకర్ దాని ఒక ప్రత్యేక పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి, ఇట్లా ఒకవైపు పేదలు మరింత పేదలవుతుంటారు, పేదలు మరింత పేదలవుతుంటారు, ధనికులు మరింత ధనికులు అవుతుంటారు, పేదలు మరింత పేదలవుతుంటారు. ఈ ఈక్వేషన్స్ని సమాంతరం చేయాలనేటువంటి భావన ఉన్నటువంటి ఒక సబ్బండ వర్గాల ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి జెంటిల్మెన్ శంకర్. అతను మైండ్లో, తన మనసులో ఉన్నటువంటిది ఏదైతే ఉందో, తన మనసులో ఉన్నది ప్రేక్షకులు చూపించే ప్రయత్నం చేశాడు. భారతీయుడు 1లో ఏదైతే ఉన్నదో చూపించి, అతను ట్రైన్లో యాక్సిడెంట్ ఏదో జరిగేదా, ట్రైన్లో వెళ్ళిపోతుండో ప్రేక్షకులకు అర్థమైంది. కానీ ఏదైతే ఉందో ఇదే ఉంది. సిఐడి వర్సెస్ భారతీయుడు 2 నడుస్తుంది సినిమా అంతా కూడా.
పవర్ఫుల్ పాత్ర చేశారు సిఐడి డిపార్ట్మెంట్కి సంబంధించి వేటాడే ఇదిగా. సో నిజంగా సిఐడి డిపార్ట్మెంటు సిబిఐ, సిఐడి కాదు సిబిఐ డిపార్ట్మెంట్గా జనరల్గా వాళ్ళు ఇంట్రాక్షన్ చేయరు, సినిమాటిక్గా చూపించినట్టున్నాడు జెంటిల్మెన్ శంకర్. జనరల్గా సిబిఐ వాళ్ళు ఇంట్రాగేషన్ చేయటం వచ్చిన కేసులు దాని విధానం వేరు ఉంటుంది. సిబిఐ క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ కేసు జరిగిన తర్వాత ఇది చేస్తారు. సో ఈ అంటే అత్యధిక బాగా పేపర్లో టీవీలో కనిపిస్తుంది కాబట్టి అట్లా చూపించుంటాడు. సిబిఐ డ్యూటీ అయితే అది కాదు శంకర్ చూపించినట్టుగా. సో సినిమాటిక్గా సో క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ కవరేజ్లు ఉంటాయి, కవరేజ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఆ టీంని దానికి సిబిఐ అని పెట్టాడు శంకర్ డైరెక్టర్. సో ఏదేమైనా అందులో ఆఫీసర్గా మనం సినిమాటిక్గానే తీసుకోవాల్సి వచ్చింది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో జనరల్గా జెంటిల్మెన్ శంకర్ సినిమాలు అనగానే ఆ సినిమా వచ్చినప్పుడు మనం పోతున్నాం అనుకుంటాం, అయితే మనకి ఆ సినిమా వస్తుంది అనుకుంటాం. కానీ ఒకసారి సినిమా చూడటం స్టార్ట్ చేసిన తర్వాత మన దగ్గరికి సినిమా వచ్చింది అనుకుంటాం, మన ఊరికి, మన దగ్గరలో ఉన్నటువంటి ఊరికి వచ్చింది, పోయి చూసొద్దాం అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత శంకరే మనకి అక్కడ తీసుకెళ్ళాడు అని అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత అయిపోయేదాకా కూడా మనం ఆ మూడ్లోనే ఉంటాం, బయటకు వచ్చేయలేం. సో ఫస్ట్ భారతీయుల్లో శంకర్ చేసినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో అవినీతి మీద పోరాటం, సెకండ్ భారతీయుడికి వచ్చేసరికి ఈ స్క్రీన్ మీద వీళ్ళు సమాజాభివృద్ధి కోసం యూట్యూబర్స్ వాళ్ళ వ్యూవర్స్ పెంచుకోవడం, ఉపాధి మార్గాలతో పాటుగా నిరుద్యోగ యువత ఏదైతే ఉంటుందో సమాజంలో పట్టి పీడిస్తున్నట్టు సమస్యల మీద ఒక యుద్ధం చేయాల్సింది. వాళ్ళ స్ట్రెంత్ సరిపోదు, పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు, పెద్ద పెట్టుబడిదారులు ప్రజల సొమ్ముని దోసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళ మీద ఇది చేయడం కోసం సోషల్ మీడియా నుంచి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా దాన్ని ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. భారతీయుడు గతంలో వచ్చాడు, అలాంటి వాళ్ళు ఈ దేశాన్ని బాగు చేసేటోళ్ళు అసలు ఉంటారా అనేది వాళ్ళ టీం యొక్క ఉద్దేశం, ఆ యూట్యూబర్స్ టీం యొక్క ఉద్దేశం. సో ఉన్నారని సిద్ధార్థ్ హీరో చెప్తాడు. ఆయన ఎక్కడున్నాడో రావాలని చెప్పి సోషల్ మీడియా అంతా కొన్ని లక్షల వ్యూస్ చేసినప్పుడు సో తన హీరో ఫారెన్ ఫ్రెండ్ చెప్తాడు తను చూశానని, తను చేరవేసే ప్రయత్నం చేస్తాడు ఆ వార్తని. భారతీయుడు వెనక్కి రావాలనంటే అతను సముద్రంలో ఎక్కడో ఉంటాడు, ఆ వేటలో ఉంటాడు, ఆ కార్యక్రమంలో. ఆ దేశం నుంచి ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా నేను ఈ టైం కోసం చూస్తున్నానని తను భారతీయుడు ఇండియాకి వస్తాడు. సో ఈ క్రమంలో వాళ్ళు అంటే భారతదేశంలో 29 రాష్ట్రాలకు సంబంధించిన కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటి సిటీస్ని చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను చూపిస్తూ కొనసాగుతూ ఉంటుంటుంది. సో దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి వివిధ రంగాల్లో ఎవరైతే ఉన్నారో మొదట భూగర్భ వనరులను దోసుకున్నటువంటి వాళ్ళ మీద ఎత్తునడం మొదలు పెడతారు. సో ఆ విధంగా కమల్ హాసన్ ఎవరైతే ఉన్నారో భారతీయ 2లో తన యుద్ధం మొదలు పెడతారు. ఇండియాకి వచ్చి రావడంతోనే శతకోటేశ్వర్లు అంటే ప్రజల్ని అక్రమంగా ఇబ్బందులు గురి చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ముని ట్యాక్స్లు ఎగ్గొట్టి సంపాదించి మేడలు మిద్దెలు కట్టేటటువంటి అతన్ని చేస్తాడు. సో హెల్త్ డైరెక్టర్ని మొదట పెడుతూ ఆ టీం ఏదైతుందో బాగా పిలిచిన వాళ్ళకి తన సెల్ ఫోన్ ద్వారానే తను ఇంటర్వ్యూ ఇస్తాడు. నేను చేయటమే కాదు, నేను చేసేది నేను చేస్తాను. ముఖ్యంగా 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు దానికి అలవాటు పడ్డారు. మీరు యువత ఇంటరాక్ట్ కావాలి, ముఖ్యంగా మీ ఇళ్ల నుంచి ఇది స్టార్ట్ చేయాలి, నేను చేసేది నేను చేస్తున్నానని భారతీయుడు డైరెక్ట్ లైవ్ పెడతాడు, ఆ లైవ్లో చెప్తాడు. సో ఇంకొక వైపు భారతీయుడిని వేటాడటం కోసం ఇండియా దిగ్గానే మొదటి పార్ట్లో వాళ్ళ తండ్రి భారతీయుడిని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు చివరి దాకా. రెండో పార్ట్లో తన కొడుకు మళ్ళీ సిబిఐ ఆఫీసర్గా ఎంటర్ ఇస్తాడు. సో వాళ్ళ జీవిత లక్ష్యాలు మొత్తం భారతీయుడిని పట్టుకోవటం ఉంటుంది. అదేం లా అండ్ ఆర్డర్ లాగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంటు లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల ఇష్యూగా ఉంటుంది. భారతీయుడు కోణం దేశాభివృద్ధికి సంబంధించిన అంశం. సో నాకు అనిపించింది ఏంటంటే మావోయిస్టులకు సంబంధించిన అంశం ప్రభుత్వాలేమో అది శాంతి భద్రతల ఇష్యూగా చూస్తూ ఉంటారు నా దృష్టిలో. కానీ మావోయిస్టుల కోణంలో చూసినప్పుడు మాత్రం దేశాభివృద్ధికి సంబంధించిన అంశంగా కనిపిస్తుంది. ప్రజలందరికీ సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఓటా రావాలి, అన్నీ సమానంగా ఈక్వల్గా రైట్స్ ఉండాలి అనేది ఎజెండాగా ఉంటుంది. సో ఇక్కడ జనరల్గా ఆ సబ్బండ వర్గాల ఐడియాలజీ ఏదైతే ఉందో
బ్రాడ్ ఐడియాలజీ మనకి 'శంకర్‌లో' ప్రతి సినిమాలో ఇది కనిపిస్తూ ఉంటుంటది. సో, అటు సీబీఐ, ఇటు భారతీయుడు 2 ప్రత్యామ్నాయంగా నడుస్తూ ఉంటది. మధ్యలో ఈ యూత్ ఏదైతే ఉందో సిద్ధార్థ, రకుల్ వీళ్ళు జరుగుతూ ఉంటాయి. వీళ్ళ జీవితాల్లో జరిగినటువంటి సంఘటనల ఆధారంగానే ఈ సినిమాకి సంబంధించి ఇది ఉంటుంది. సో, తను మొదట హెల్త్ డైరెక్టర్‌కి సంబంధించి కల్తీ మందులు, కల్తీ వ్యవహారాలకు సంబంధించి అంటే ఫేస్‌బుక్ లైవ్ పెడతాడు కమల్ హాసన్. ఫేస్‌బుక్ లైవ్‌లో నేను చేసేది నేను చేస్తా, సమాజ రుగ్మతల్లో మీరు చేసేది మీరు చేయండి అనేది భారతీయుడు పార్ట్ 1 అంతా అవినీతి మీద చేస్తే, ఇది అన్ని అంశాలకు సంబంధించి చూపించుకుంటూ వస్తాడు. సో, ఈ క్రమంలో అవినీతిని ఎలా తుదిమెట్టించాలంటే నేను ఒక్కడే కాకుండా మీరు కూడా 40 సంవత్సరాల లోపు యువత ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఇన్వాల్వ్‌మెంట్ కావాలని అంటారు. సో, ఆ క్రమంలో టార్గెట్ శంకర్ పెద్ద టార్గెట్సే పెడతాడు. ఒక సందర్భంలో హెల్త్ డైరెక్టర్ మీద ఇది చేసేసి ఎందుకు ఇది చేస్తున్నట్టుగా దాన్ని బ్రాడ్‌కాస్ట్ చేస్తాడు. సీబీఐ అతన్ని వేటాడుతూ ఉంటుంది. నెక్స్ట్ సందర్భంలో గ్రానైట్ ఎకరం అవకాశం ఇస్తే 1000 ఎకరాలు తవ్వుతూ దాంతో పాటు భూగర్భ వనరులు గ్రానైటే కాకుండా ఇతర రంగాల వనరులు కొల్లగొడుతూ లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్‌లు కట్టకుండా 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి కొంతమందిని మేనేజ్ చేసుకొని ప్రభుత్వాలు ఉన్నటువంటి పాలకులను మేనేజ్ చేసుకొని ప్రభుత్వ సొమ్ముని ఇది చేసినందుకు అతన్ని అతన్ని చంపటం, అదేవిధంగా ఇంకా బంగారం వ్యాపారాన్ని అతన్ని చంపటం, ఇట్లా సీక్వెన్స్ వస్తూ ఉంటుంటుంది. ఈ క్రమంలో దీనికి ప్రత్యామ్నాయంగా 3 ట్రయల్స్ నడుస్తూ ఉంటాయి. ఒకటి భారతీయుడు వైపు నుంచి భారతీయుడికి లింకప్తో నడుస్తుంటాయి, రెండో వైపు సిద్ధార్థ, రకుల్ టీము, మూడోది సీబీఐ టీము నడుస్తూ ఉంటుంటుంది. సినిమా ఆ విధంగా ముందుకు సాగుతూ ఉంటుంటుంది. ఒకవైపు ఆపరేషన్ కమల్ హాసన్ ఏదైతుందో భారతీయుడు టీం ఈ దేశాన్ని దోచుకున్నటువంటి దుర్మార్గాల్ని ఆట కట్టిస్తూ ఉంటారు. సో, ఇందులో సిద్ధార్థ్, రకుల్ టీం ఏదైతే ఉన్నారో సిద్ధార్థ్ తన తండ్రిని పట్టిస్తాడు. తన తండ్రి నిజాయితీపరుడని నమ్ముతారు. ఒక వీడియో తీసి అంటే వాళ్ళ ఫ్రెండ్స్లో సిద్ధార్థ్, రకుల్ టీంలో చర్చ జరుగుతుంది. మన పేరెంట్స్ గొప్పవాళ్ళంటే మన పేరెంట్స్ గొప్పవాళ్ళని ఫీల్ అవుతారు. అయితే నిజంగా ఒకసారి చెక్ చేయడం తప్పే ఉందని చేస్తే మొదటి అటెంప్ట్లో సముద్రకని అనుకుంటాను, సిద్ధార్థ్ తండ్రి సముద్రకని మొదటి అటెంప్ట్లో గ్రేట్ అనుకుంటారు. రెండో అటెంప్ట్లో సో అవినీతి పట్టుబడిన వాళ్ళందరినీ కూడా లంచం తీసుకొని వదిలిపెడతా ఉంటాడు. సో, దీన్ని వీడియో చేసి అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ మానిటరింగ్ వాళ్ళకి అప్పచెప్పేసి తండ్రిని పట్టిస్తారు. తండ్రిని పట్టించినప్పుడు ఈ క్రమంలో తను పోలీస్ స్టేషన్ అంటే అరెస్ట్ అయ్యి జైలుకు పోతే తల్లి సూసైడ్ చేసుకుంటుంది. తల్లి సూసైడ్ చేసుకున్నప్పుడు అంత్యక్రియలు పెట్టడానికి వెళితే అక్కడ ఉండే బంధువులు ఎవరు అతని దగ్గర రానిరు. అప్పుడు భారతీయుడి మీద వీళ్ళే పేసినటువంటి వీళ్ళు భారతీయుడు ఎక్కడ ఉందని చెప్తారు. ఇది ఒక ప్రాసెస్. దాంతో పాటు వాళ్ళ కుటుంబాల్లో ఆ టీం సిద్ధార్థకు సంబంధించినటువంటి రకుల్కు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించి వచ్చినప్పుడు రకుల్ కుటుంబంలో ఏదైతే ఉన్నారో రకుల్ సోదరుని కోటేశ్వర్లు కొడుకుని కోట్ల రూపాయలు పెట్టి చదివిస్తే కనీసం బేసిక్గా ఎంబీబీఎస్కి డిజిగ్నేషన్కి విలువ లేకుండా పోయింది. జనరల్గా మనం అనుకుంటాం రిజర్వేషన్లో ఉన్న వాళ్ళు డాక్టర్లు అయితే ఎట్లా అనేది. సో, మొన్న జరిగినటువంటి నెట్ సంబంధించి వచ్చినప్పుడు రిజర్వేషన్లో 58% మార్కులు వచ్చినటువంటి వాళ్ళు డాక్టర్లు అయ్యారు. చివరి రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కానీ, బీసీ కానీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి వచ్చినప్పుడు అట్లా చెప్పాల్సి వస్తే ముస్లిం మైనారిటీ దాకా. కానీ ఏదైతుందో మేనేజ్మెంట్ కోటాలో 16% మార్కులు వచ్చిన వాళ్ళు కూడా 100కి 16% మార్కులు వచ్చిన కూడా డాక్టర్లు అయ్యారు. సో, ఇది పరిస్థితి. అట్లాంటి ఇది మనం 2024 నీట్ నేషనల్ మెడికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో ఆ నీట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎంసెట్ లాగా పాత ఎంసెట్ని మెడికల్ ఎంట్రన్స్లు అవి 16% మార్కులు వచ్చిన వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో డాక్టర్లు అయ్యారు. వీళ్ళు డాక్టర్లే మరి ఎవరిని ఉద్ధరించడానికి డబ్బులు ఉన్నాయి కాబట్టి 1 కోటో 2 కోట్లు కట్టి ఎంబీబీఏ చేపేయటం, ఇంకా 4 కోట్లు 6 కోట్లు కట్టి ఎండీ చేపేయటం, మరి వీళ్ళు డాక్టర్లు ఎవరిని ఉద్ధరిస్తారు. సో, ఒక ఆపరేషన్ 24 గంటల కడుపు నొప్పి ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ చేయడానికి ఆడికి తెలియక బోర్లా పడుకోబెట్టి ఎముకల మధ్య నుంచి చేసే ప్రయత్నం చేస్తాడు. లేదని చెప్తే మళ్ళీ దాన్ని ఇటువైపు కుట్లేసి మళ్ళీ కుడివైపు పొట్టని వెనక వైపు పడుకోబెట్టి పొట్ట పోసి మళ్ళీ అటు చేసే క్రమంలో ఆ పేషెంట్ డైడ్ అయితే వాళ్ళు రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని చేస్తారు. సో, ఆ విధంగా దాన్ని బ్రాడ్కాస్ట్ చేసి వాళ్ళ కుటుంబాలకు సంబంధించి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ఉంటుంది. ఇంకా రకులు, సిద్ధార్థ అంటే వాళ్ళ టీంలో ఇంకా వాళ్ళ సంబంధించినటువంటి టీంలో ఫ్రెండ్ ఉంటాడు. అందులో ఒక
ఆధార్ కార్డు మీ సేవా కేంద్రానికి సంబంధించి జనరల్గా ప్రభుత్వం రూ. 50 తీసుకోవాల్సి వస్తే వీళ్ళు 300 నుంచి 500 తీసుకుంటారు. సో అట్లా మీ సేవా కేంద్రాలు లిమిటెడ్ ఉంటే 300 దగ్గర రూ. 50 300 నుంచి 500 తీసుకోవటం, అట్లా రోజుకి కొన్ని చాలామంది అట్లా రావటం, అది పెద్ద బిజినెస్ లాగా ఉంటుంటుంది. సో అట్లా అవినీతికి పాల్పడుతుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ధరలకు కాకుండా ఇట్లా విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడటం ఇది ఉంటుంది. అది సిద్ధార్థ రకుల్ టీం వాళ్ళ భావాన్ని పంటిస్తాడు. సిద్ధార్థ రకుల్ టీంలో అవినీతికి పాల్పడుతున్నట్టుగా పెన్ కెమెరా పెట్టి పట్టిస్తాడు. అట్లా వాళ్ళ టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక రకుల్ సిద్ధార్థ టీంలోనే ఒక ఎంఆర్ఓ, వాస్తవ తర్వాత సంగతి, ఒక ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆ ఎంఆర్ఓ చిత్తడి నేడల్లో మెడికల్ కాలేజీలు కట్టే అవకాశం ఇస్తారు. అసలు జనరల్గా కూలిపోతాయి కదా, బిల్డింగ్లు అపార్ట్మెంట్ కట్టే పర్మిషన్లు ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ పౌరంభోగ భూములన్నీ రాసిస్తుంటారు. సో వాళ్ళు ఇచ్చే ఇదిని బట్టి సో వాళ్ళు కూడా సిద్ధార్థ రకుల్ టీంలో ఉన్నటువంటి మెంబరు వాళ్ళ మదర్ని పట్టిస్తాడు. ఆ మదర్ని జైలుకు పంపిస్తే తండ్రి కొడుకుని తిడతారు. అట్లా సిద్ధార్థ రకుల్ టీం ఏదైతే ఉన్నారో ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి టీం అంతా కూడా కింది స్థాయిలో వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇది ఒక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. పైన భారతీయుడు కమల్ హాసన్ ఒప్పించాడు, యుద్ధం చేసుకుంటూ వస్తాడు. సో ఆ విధంగా కూతురు పెళ్ళికి సంబంధించి నెక్లెస్ అంటే ఆ నెక్లెస్ సంబంధించి ఆ పెళ్ళి ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఎంత మాత్రం దానికైనా అని అతను తీసుకొస్తానని చెప్పేసి ఆ షావుకారు ఎవరైతే ఉన్నారో వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అతని తమ్ము పెడితే మాత్రమే లోపలికి ఎంట్రెన్స్ ఉంటుంది. అప్పుడు భారతీయుడు ఎంటర్ అవుతాడు. ₹1 అడ్డం పెట్టి లోపలికి ఎంటర్ అవుతాడు. సో అతను వాష్రూమ్కి వెళ్తాడు, లెట్రిన్కి వెళ్తాడు. దొడ్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా వాష్రూమ్కి సంబంధించిన అన్నీ కూడా బంగారంతో తయారు చేసినాయి. ఆ వాష్రూమ్, లెట్రిన్, బాత్రూమ్లనే కాదు, అంతా కూడా బంగారంతో తయారు చేసినటువంటి రూమ్ మనకి కనిపిస్తుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బంగారంతోనే ఆ గదిని, హాల్ని తీర్చిదిద్దారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇన్ని డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి అనేక అక్రమ వ్యాపారాలు, దేశానికి కట్టాల్సిన పనులు ఎగ్గొట్టడం, మిగులు బంగారం, ఇవన్నీ ఏదైతే ఉందో ఆ నెక్లెస్ తీసుకుని వచ్చే క్రమంలో ముఖ్యంగా అపరిచితుడి తరహాలోనే కొన్ని పురాణాలు ఉంటాయి. అది స్టార్టింగ్లోనే చూపిస్తారు. ఆ పురాణాలు బేస్డ్గానే అపరిచితుల్లోనేమో దాని ప్రకారం శిక్షలు వేస్తాడు. అపరిచితుల్లో దుష్టులకి, దుర్మార్గులకి. ఈ సినిమాలో అక్రమార్గులకు సంబంధించి మర్మకళ ద్వారా ఇది చేస్తాడు. ఆ దాడి చేయటం వల్ల ఇట్లా పలానా సాట్ ఇట్లా కొడితే, పలానా సాట్ ఇట్లా కొడితే ఇన్ని రోజుల్లో చనిపోతారు, ఇట్లా ఇదవుతారు అనే క్రమం మనకి కనిపిస్తూ ఉంటుంటుంది. సో ఈ క్రమం నడుస్తున్న క్రమంలో అతను నడుచుకుంటూ కొట్టాల్సిన ఆడ కొట్టేస్తే నడుచుకుంటూ ఆ డోర్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సో పెళ్లి నుంచి అంతా వెళుతూ ఉంటుంటారు. వెళ్ళే షావుకార్ని రోడ్డు మీద అందరూ చూస్తూ ఉంటుంటారు, అనేక వీడియోలు తీస్తూ ఉంటుంటారు. ఫేమస్ కోటేశ్వర్లో, బిలియనీర్లో అతను ఒకడు. సో కమల్ హాసన్ అతన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటాడు. ఒక గుర్రపు డెక్క సౌండ్లో, గుర్రం రన్ చేస్తున్నటువంటి సౌండ్ శబ్దం చేసినప్పుడు అట్లా చేస్తాడు. సో మర్మకళల్లో అవన్నీ ఉంటాయి. సో పూర్వాశ్రమంలో భారతీయుడు స్టార్టింగ్లోనే వాళ్ళకి ఎలాంటి తరహా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు మర్మకళల మీద. సో అంటే భవిష్యత్ తరాన్ని తయారు చేసేటువంటి ఇదిగా మనకి చూపిస్తుంటాడు. సో ఈ క్రమంలోనే సిద్ధార్థ అండ్ టీం చేసేవాళ్ళు అది చేస్తుంటారు, కమల్ హాసన్ ఇది చేస్తుంటాడు భారతీయుడిగా. ఇంకొక సిబిఐ వేటాడుతూ ఉంటుంటుంది. సో ఈ క్రమంలో చనిపోతారు. చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయిన ఇంటరాగేట్ చేసినప్పుడు వీళ్ళంతా వేల లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని ప్రజలను దోచుకొని ఇక్కడ కాకుండా ఇతర దేశాల్లో దాక్కునే ప్రయత్నం చేస్తారు. తర్వాత అటెంప్ట్లో ఇంకా కోటేశ్వర్ల దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ సరిపోక అంతరిక్షంలో కూడా ప్లాట్స్ కొంటాడు. అన్ని అక్రమంగా సంపాదించిన డబ్బులు ఇంకొక హిలన్ మీద దగ్గర పోతాడు. అతన్ని చంపడానికి వెళ్తాడు. అతను గాల్లో ఎగురుతూ ఉంటాడు. ఇక్కడ కాకుండా అక్కడెందుకు ప్రాక్టీస్ చేస్తాడంటే అంతరిక్షం వెళ్ళినప్పుడు గాల్లో ఎట్లా జీవించాలనేది ఆ ఈవెంట్స్ బాగుంటాయి. ఒక విధంగా మర్మకళలకు సంబంధించి ప్రాచీన అంశాలు, చాలా పురాతనమైనటువంటి అంశాలు. ఇందులో సినిమా గ్రాఫిక్స్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, సినిమా షూటింగ్ చేసేప్పుడు గాల్లో అనేది లేటెస్ట్ టెక్నాలజీ. ఇటు పురాతనమైనటువంటి దాన్ని బయట తీసుకురావడం, ఉన్నటువంటి లేటెస్ట్ గ్రాఫిక్స్ మెర్జ్ చేసి ప్రేక్షకుల్ని మెస్పరైజన్ చేశాడు ఈ సినిమాలో జెంటిల్మెన్ శంకర్ అంటాం మనం. కమల్ హాసన్ ఈ పాత్రలో నటించాడని చెప్పలేం.
రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, రకరకాల విమర్శలు ఉంటాయి రాజకీయాలు జరిగిన వెళ్ళను. ఇది సినిమాగా చూడండి. కమల్ హాసన్ తప్ప ఆ పాత్రను ఎవరు చేయలేరు అనేది మనం చెప్పక తప్పదు. అట్లా చెప్పాల్సి వస్తే కమల్ హాసనే మళ్ళీ చేయాల్సి వస్తే ఆ క్యారెక్టర్ ఆ రేంజ్లో చేయలేస్తారు అన్నట్టుగా కమల్ హాసన్ ఆ సినిమా చేశాడు. సో ఇదంతా హీరోయిన్స్ని చంపుకుంటూ వెళితే ఇంకొక పార్ట్ 3 ఉంటుంది. సో దీనికంటే ముందు సిద్ధార్థ మదర్ ఏదైతే ఉందో సిద్ధార్థ మదర్ చనిపోవటం, అక్కడ రానిపోవటం, ఆ టీం యూట్యూబర్స్ టీం ఎవరైతే రమ్మంటారో వాళ్ళు వెనక బొమ్మంటారు. ఈ క్రమంలో హిలన్ గ్యాంగ్స్ ఏదైతే ఉన్నదో ఆ గ్యాంగ్స్ అంతా అవినీతి మీద పోరాటం చేసేటువంటి గ్యాంగ్స్, సమాజాన్ని నష్టం చేసేటువంటి గ్యాంగ్స్, వివిధ డిపార్ట్మెంట్లో చేసే గ్యాంగ్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద ఠాగూర్ సినిమా తరహాలో యుద్ధం చేసుకుంటూ వస్తాడు భారతీయుడు. సో ఆ విధంగా ఇదైనటువంటి వాళ్ళ టీమ్ ఆఫ్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఒక అటెంప్ట్లో గూండాలను పంపిస్తారు. గూండాలను పంపిస్తే హీరోతోని ఫైట్స్ ఎట్లా చేయించాలో శంకర్కి బాగా తెలుసు. ప్రతి సినిమాలో అది ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాలో కూడా అంటే భారతీయుడు అంటే బాగా ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి తాతగా పిలుస్తారు హీరోయిన్ ఇందులో. సో మరమ కళ్ళతోనే ఆ బాడీ పటుత్వాన్ని ఏదైతే ఉందో అది బాగా చూపించారు. ఫైట్స్ మామూలుగా ఉండవు. నేను 5కి 5 మార్కులు ఇచ్చేస్తున్నాను అనుకోండి, 4.5 అనుకోండి, 5కి 5 వచ్చి ఇవ్వకూడదు, 5కి 4.5 మార్కులు ఇచ్చేస్తున్నాను ఈ సినిమాకి సంబంధించి. సో ఫైట్స్ సన్నివేశాలు, బాడీ బిల్డర్స్తో ఫైట్స్, స్ట్రీట్ రౌడీస్తో ఫైట్స్ చాలా బాగుంటాయి. ఇదంతా జరిగి బయటకు వచ్చే క్రమంలో జనరల్గా తప్పించుకునే క్రమంలో పిల్లలు రైడింగ్ చేస్తుంటారు. ఇది పట్టుకొని లేటెస్ట్గా ఒకే చక్రం ఉంటుంది, ఇది పట్టుకునేది ఉంటుంది. ఇంకొకటి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ 2 కాళ్ళు పెట్టుకునేది ఉంటుంది. ఒక సైకిల్ చక్రం లాగా ఉంటుంది. ఒకే చక్రం సైకిల్కి ఎట్లుంటే ఆ చక్రం మీద అంటే ఒక 2 వీలర్ ఉంటే ఫ్రంట్ టైర్ ఉందనుకోండి, ఫ్రంట్ టైర్కి సంబంధించి మోటార్ ఉంటే అది కాళ్ళతోనే ఆపరేట్ చేసుకుంటే అంత దూరాన్ని వెళ్ళొచ్చు 2 వీలర్ లాగా. సో దాని మీద టన్నుల కిలోమీటర్లు వెళుతున్నట్టుగా మనకి అసలు హీరో భారతీయుడు మనకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని సిబిఐ వాళ్ళు చేజ్ చేయటం, సిబిఐ వాళ్ళు వెంటబడటం, భారతీయుడు ఏమంటే ఇటువైపు ఏదైతుందో ఈ అవినీతి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో అతన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. 4 వైపుల నుంచి వచ్చి తన మీద దాడులు, రాళ్ళు, కర్రలు వేస్తూ ఉంటారు గ్యాంగ్స్టర్స్తో కలిపి. ఈ క్రమంలో సిబిఐ వాళ్ళు అతన్ని పట్టుకోవటం, అతన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. సో సిబిఐ వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకి చేసే క్రమంలో ఏదైతే ఉన్నారో తండ్రి చనిపోయి టామ్ జెర్రీ ఫైట్ అని అంటాడు సిబిఐ మొదటి భారతీయుడు ఆఫీసర్. సో కొట్టేస్తే అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. సో చేతులు ఎత్తేస్తాడు సిబిఐ మెయిన్ రోల్ చేసినటువంటి ఈ సినిమాలో మెయిన్ రోల్ చేసిన అతను. న్యూరాలజిస్టులు అందరూ చేతులు ఎత్తేస్తారు. మర్మకళ చేసిన వాళ్ళు అది తక్కువ టైంలో ఉన్నప్పుడు మళ్ళీ భారతీయుడి దగ్గరికి వస్తారు. అప్పటికే భారతీయుడిని 14 రోజులు ఇది చేసే క్రమంలో 14 రోజులు ఉంటుంది కదా జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి వేసే క్రమంలో అది రక్షించమని ఆ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ వచ్చి అడుగుతారు జడ్జిని. సో అది నన్ను వదిలేస్తే నేను రక్షిస్తాను అని అంటాడు భారతీయుడు. ఈ క్రమంలోనే సిబిఐ అంతా యాక్సెప్ట్ చేస్తుంది. జడ్జి కూడా రాసి చేసే ప్రయత్నం చేస్తే 24 గంటలు నన్ను ఫాలోఅప్ చేయొద్దు అంటాడు. సో అది రక్షించే క్రమంలో అంబులెన్స్ వేసుకొని బయటకు వెళ్ళేది పార్ట్ 2 అయిపోతుంది. భారతీయుడు పార్ట్ 3లోకి వస్తాం. ఏదైనా ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు చూడదగినవి. భారతీయుడికి సంబంధించి మామూలు లేదు. అపరిచితుల్లోనేమో కుంభీ పాకం ఆ తరహా ఉండేది. ఇక మరమకళ్ళకి సంబంధించి ఇది ఒక స్టైల్. ప్రాచీన లేటెస్ట్ గ్రాఫిక్స్ని మెర్జ్ చేసి కట్టిపడేశాడు జెంటిల్మెన్ శంకర్. దానికి ప్రాణం పోసి ఈ సినిమాని నటించాడు కమల్ హాసన్. సో వివిధ పాత్రలు సముద్రకని కానీ, రకుల్ ప్రీత్ సింగ్ కానీ, సిద్ధార్థ కానీ, ఇవన్నీ ముఖ్యంగా జనజీవనంలో ప్రజల్ని ఎవరు దోచుకుంటున్నారో దాన్ని ఎట్లా అరికట్టాలనేది భారతీయుడే కాకుండా యువతలో నుంచి కూడా అది రావాలని చెప్పేసి మెసేజ్ మనకి కనపడుతూ ఉంటుంటుంది. సో వివిధ రంగాల్లో ఉన్నటువంటి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, ఇది ఏదైతే ఉన్నదో వీటన్నిటి మీద ఎక్కువ పెట్టిన బాణం, పిస్టల్ నుంచి వదిలిపెట్టినటువంటి బుల్లెట్ లాంటిది భారతీయుడు. దేశభక్తులంతా ఈ సినిమాని చూడండి. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. దేశభక్తి అంటే డిఫరెంట్ డెఫినేషన్ చెప్తున్నాను. లెఫ్టిస్టులు, రైటిస్టులు, సెంట్రిస్టులు, అటు ఎడ్జ్ ఉన్నోళ్ళు, ఇటు ఎడ్జ్ ఉన్నోళ్ళు, ముందున్నోళ్ళు, వెనుకున్న వాళ్ళు అందరూ చూడండి. ఫ్యామిలీ కథా చిత్రం, పిల్లలకి తప్పకుండా చూపించండి. యువత 100% చూడాల్సిన చిత్రం, అసలు అందరూ చూడాల్సిన చిత్రం, కుటుంబ కథా చిత్రం. సో మీ సమయము, మీ డబ్బులు వృధా కావు. వీలుంటే ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి.
100కి 100 రూపాయలు చూడండి. పైరసీకి దూరంగా పైరసీని అరికడతాం. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక రంగాల్లో, అనేక విభాగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి, సో పైరసీని అరికడుతూ ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్‌లోనే చూడండి. ఖచ్చితంగా చూడండి. మీ సమయం, డబ్బులు వృధా కావు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయాలని తెలియజేస్తూ, సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ 'భారతీయ 2'. కమల్ హాసన్ తనకు తనే సాటి, మళ్ళీ ఆ పాత్రను తనే చేయాలంటే చేయలేస్తాడనేది నాకే డౌట్ వచ్చింది. అంత స్థాయిలో ఉంది. సో మన భారతీయుడు ఎవరైతే ఉన్నారో అది చాలా నాకు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ గుర్తుకొచ్చారు. మా తాతగారితో, మా గాడ్ ఫాదర్ తమ్మారపు వెంకట కోటయ్య గారితో సహా ఆయన గుర్తు చేసుకుంటూ, సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ ఖచ్చితంగా సినిమాని చూడండి. మీ సమయము, డబ్బులు వృధా కావు. ఇది బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా చూడనటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కొంతమంది చర్చికి వెళ్ళేవాళ్ళు, మసీదుకి వెళ్ళేవాళ్ళు, కొన్ని టెంపుల్స్కి సంబంధించి వాళ్ళని అట్లా ఉంచండి. వాళ్ళ అభిప్రాయాలు మనం గౌరవిస్తున్నాం. మిగతా సినిమా చూసేటువంటి అందరు ప్రజానీకం 100% ఈ సినిమా చూడాలి. ఇలాంటి సినిమాలు చైతన్యాన్ని, అవగాహన పెంచుతాయి. ఆ విధంగా ప్రపంచ జవనికలో సినిమా ఇండస్ట్రీ కూడా ప్రజలను ప్రభావితం చేసి దాంట్లో ఇంపాక్ట్ ఉంది అనేది చెప్తూ, సో తప్పక చూడండి ఈ సినిమాని. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.